నమస్కారం. వెల్కమ్ టు భక్తి చైతన్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మైలవరపు నాగమణి గారు. మరి నాగమణి గారితో మాట్లాడి ధర్మ సందేహాలకు సంబంధించిన ప్రశ్నల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, ఎన్నో ధర్మ సందేహాలు, ఎన్నో తెలియని విషయాలన్నిటి గురించి అయితే మాకు చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. అలాగే ఏంటంటే మనకి మార్చి నెలలో ఒకసారి చూసుకున్నట్లయితే పండుగలు హోలీ ఉంది, అదే రోజు మనకి చంద్రగ్రహణం ఉంది, అలాగే మనకి ఉగాది ఉంది, కొత్త సంవత్సరం రాబోతుంది, దాని తర్వాత వచ్చేసి మనకి శ్రీరామనవమి ఉంది. ఇలా అన్ని పండగలన్నీ మనకి మార్చి నెలలో చాలా నిండుగా కనిపిస్తున్నాయి. మంత్ స్టార్ట్ అవ్వడం కూడా కలర్ఫుల్గా స్టార్ట్ అవుతుంది హోలీతో. అంటే మిగతా పండుగల గురించి మనం మాట్లాడుకునే ముందు ఏంటంటే అమ్మ, హోలీ రోజు మనకి గ్రహణం ఉంది కాబట్టి ఆ గ్రహణం రోజు ఎలా ఉండాలి, ఏంటి నియమనిష్టలు ఏంటి, ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగోదు అనేది మనకి సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వస్తున్నాయి. అలాగే చాలామంది పండితులు చాలామంది పెద్దలు కూడా మనకి చెప్తూనే ఉన్నారు ఎలా ఉంటుంది ఏంటి అనేసి. మరి ఇవన్నీ కాకుండా ఏంటి అంటే మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, గ్రహణం రోజు అస్సలు ప్రయాణాలు చేయకూడదు, గ్రహణం రోజు అమావాస్య రోజు ప్రయాణాలు పొరపాటును కూడా చేయకూడదు, ఏమన్నా పనులుంటే తప్పించి వాటికి కొంచెం పరిహారం చేసుకొని అప్పుడు ప్రయాణాలు చేయొచ్చు, కానీ అసలైతే చేయొద్దు అంటారు కదమ్మా. ఎందుకు గ్రహణం రోజు ప్రయాణాలు చేయొద్దు అంటారు? గ్రహణం రోజున ప్రయాణాలు చేయకూడదు అని అంటే, సూర్యగ్రహణం లాంటివి పగలు గ్రహణాలు ఉంటాయి. చంద్రుడికైతే రాత్రి గ్రహణం ఉంటుంది. ఒకవేళ సూర్యగ్రహణం అయితే మటుకు తప్పకుండా పాటించవలసిందే. ఎందుకంటే గ్రహణ టైంలోనే మనం ప్రయాణాలు కొనసాగుతూ ఉంటాయి కాబట్టి. అదే చంద్రగ్రహణం అయితే, ఇప్పుడు చంద్రగ్రహణం చూడండి, మనకి కనిపించదు, కానీ అన్నీ పట్టింపు ఉందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు మనకి. ఎవరికి? మన జ్యోతిష పండితులు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ చంద్రగ్రహణాన్ని మనం తప్పకుండా పాటించి తీరవలసిందే అని చెప్పారు. పోయిన 15 రోజుల క్రితమే కదా మనకు సూర్యగ్రహణం కూడా వచ్చింది, కానీ మనకి లేదు, మనం ఏం పాటించాల, ఆచార వ్యవహారాలు కానీ ఏం మనం పాటించాల. ఈ చంద్రగ్రహణం ఏంటంటే మధ్యాహ్నం 3:23 ఏమో ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం మనం చూడము, 3 గంటల చిల్లర కంటే ఎండ ఉంటుంది, అసలు మనకి చంద్రోదయమే కాదు. తర్వాత మధ్యకాలం సాయంత్రం 5:22 అని చెప్తున్నారు, అది చూడం. తర్వాత విడుపు అనేది మనకి సాయంత్రం పూట 6:22 విడుపు అంటున్నారు. మనకి చంద్రదర్శనం చంద్రోదయం ఎన్నింటికి? సరిగ్గా 6:22 చంద్రోదయం. ఈ చంద్రోదయం కూడా మనం చూడం, ఎందుకంటే మేఘాలు కమ్మచ్చు. మన ప్రాంతాలను బట్టి చంద్రదర్శనం కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తేడాలో మనకి చంద్రదర్శనం కూడా మన తెలుగు ప్రాంతాల్లోనే తేడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడన్నా కొండలు అడ్డం వచ్చినా, లేకపోతే పక్క ఇళ్ళు అడ్డం వచ్చినా, ఏది చేసినా కూడా కొంత చంద్రదర్శనం తేడా ఉంటుంది. కాబట్టి ఈ చంద్రగ్రహణం అనేది మనం పట్టు చూడం, విడుపు చూడం, మధ్యకాలము చూడం, కానీ మనకి పట్టింపు ఉంది అని అంటున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం ఒకవేళ 12 గంటలు దాటిన దగ్గర నుంచి, అంటే సాయం సమయంలో, అంటే మధ్యాహ్నం 3 గంటల దగ్గర నుంచి చిల్లర నుంచి మనకు ప్రారంభం అవుతోంది కదా, అదొకటి. ఇంకోటి ఏంటంటే అమ్మా, గ్రహణం విడుపు సమయాన్ని కానీ పట్టు సమయాన్ని కానీ, ఒకవేళ మనకి 3 గంటల గ్రహణం అన్నారనుకోండి, ఒక 10 నిమిషాలు 5 నిమిషాల ముందే మనం ప్రిపేర్ అయి ఉండాలి. కరెక్ట్గా అదే టైం అని మనం చెప్పడానికి లేదు. అట్లాగే విడుపు టైం కూడా మనకు 6:22 అని అన్నారు, కానీ ఇంకా మనం ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్తాను నేను. ఓకే. అది అయిపోయే సమయానికి కాకుండా, విడుపు సమయం అయిపోయే సమయం కాకుండా వెంటనే స్నానం చేయకుండా ఇంకొక 5 నిమిషాలు తీసుకోండి. పట్టే టైంని ఇంకొక 5 నిమిషాలు ముందు తీసుకోండి కదా, తీసుకోవాలి. కాబట్టి చంద్రగ్రహణం ఇట్లా ఎటు కాకుండా వచ్చింది కాబట్టి అందరూ అయితే పట్టింపు ఉంది, పట్టింపు చెయ్యాలి అని అంటున్నారు. మరి కనపడకపోతే పట్టింపు లేదంటారు కదా, కానీ జ్యోతిషులు పండితులు మనకు చెప్తున్నారు కదా. అంటే మన భూమిలోనే, మన రాష్ట్రాల్లోనే ఎక్కడన్నా కొద్దిగా మనకి ఆ విడుపు అనేది కనిపించుండొచ్చు కదా, కాబట్టి పట్టింపట్టున్నారు. కాబట్టి యథావిధిగా అన్ని నియమనిష్టలు, అన్ని గ్రహణాలకు మళ్ళీనే మనం పాటించి తీరవలసిందే. ఓకే అమ్మ. అలాగే గ్రహణాల సమయంలోని మనము ఖచ్చితంగా నియమనిష్టలు కొన్ని పాటిస్తూ ఉంటాం కదా. మరి గ్రహణం సమయంలోని మనం తినకూడదు, పడుకోకూడదు అనేసి అని అంటారు. కానీ మనకి చంద్రగ్రహణం వచ్చేసి నైట్ ఉంది కాబట్టి మరి నైట్ నిద్రపోతారు కదా అందరూ. ఎలా అంటే మధ్యాహ్నం పగలే వచ్చేసింది కదా, సాయంత్రం 6:22 అయిపోతుంది కదా.
ఆ వాళ్ళు ఏం చేయాలంటే మనం గ్రహణం రోజు 3వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో 10 భోజనాలు పూర్తి చేసేసేయాలి. ఇప్పుడు ఎందుకంటేనమ్మా భోజనాలు ఆ టైంలో తినకూడదు అని ఎందుకంటారంటే, ఎప్పుడైనా గ్రహణకాల టైంలో అది సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఏదన్నా కానీ గ్రహణానికి 3 గంటల ముందు ఆహారం మనం తినేసి ఉండాలి. ఎందుకంటే గ్రహణకాల టైంలో ఆహారం 3 గంటలు పడుతుంది మనకు జీర్ణావస్థ అంటారు. జీర్ణం కావాలి, అది అలా ఉండకూడదు. ఉంటే అనేకమైన రోగాలకు దారితీస్తుందని చెప్తోంది శాస్త్రం. పండితులు చెప్తున్నారు మనకి ఆహారం అందుకే గ్రహణకాల టైంలో తినకూడదు, మరి గంట అరగంట ముందు కూడా తినకూడదు, 3 గంటల వ్యవధి ఉండాలి అని అంటున్నారు. గ్రహణం విడిచిన తర్వాత విడుపు స్నానం చేసి కాస్త దేవుడికి దీపారాధనని పెట్టుకుని ఏమ్మా అప్పుడు భోజనం చేయాలి. గర్భిణీ స్త్రీలు కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వృద్ధులు కానీ ఎవరైనా సరే ఈ నియమనిష్టలు పాటించి తీరవలసిందే. ఆహారం అనేది మన కడుపులో ఉండకూడదు. మంచినీళ్ళు అయితే ఏం కాదు, పెద్ద ఇదేం కాదు కాబట్టి తాగొచ్చు. ఓకే. ఓకే అమ్మ. అలాగే ఏంటంటే గ్రహణ సమయంలోనే గరిక ఉంటుంది కదమ్మా, గరికని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు కదా, ఎందుకని? ఇంట్లో పెట్టుకోవటం కాదు, గరిక కానీ దర్భ కానీ మనం పూజా కార్యక్రమాల దగ్గర కానీ ఎక్కడైనా దర్భని వాడుతూ ఉంటాం. చీపురు పుల్లల్లాగా ఉంటాయి. ఆ దర్భ కానీ మన దొడ్లల్లో మొలిచిన గరిక కానీ మనం తినే ఆహార పదార్థాల మీద, తినే ఆహార పదార్థాలంటే ఉప్పు మిరపకాయ చింతపండు కానీ నిలవ పచ్చళ్ళు కానీ పాలు పెరుగు కానీ ఏమన్నా ఉంటాయి కదా, వాటి మీద మూతలు పెట్టుకొని ఉంటాం కదా, ఆ మూతల మీద ఈ గరిక పరకని ఒకదాన్ని ఉంచాలి. దర్భను కానీ గరిక పరకను కానీ గ్రహణ దోషం అనేది వాటికి ఆపాటించకుండా ఉండటానికి. ఇప్పుడు గ్రహణం టైంలో ఆహార పదార్థాలు ఏదన్నా నిలవ ఉన్నవి కూడా మనం తినకూడదు అంటున్నాం కదా. ఇప్పుడు అందుకే లిమిట్గా వండుకోవాలి పొద్దున పూట, మళ్ళీ సాయంత్రం అంటే సాయంత్రమే చేసుకోవాలి. కాబట్టి ఎందుకంటే గ్రహణ దోషం అనేది ఆహార పదార్థాలకు అంటకుండా ఉంటుందని గరిక కానీ దర్భ కానీ వాటి మీద వేయమంటున్నారు. ఎందుకు గరికకేంటి ఆ దర్భకేంటి అంత ప్రాముఖ్యత అంటే వాటికి అమృతతత్వం ఉంది. దేనికి గరికకి దర్భకి అమృతతత్వం ఉంది. కాబట్టి తప్పకుండా ఇవి వేయటం వల్ల గ్రహణ దోషం వీటికి ఆపాదించదు, ఈ ఆహార పదార్థాలకు ఆపాదించదని గరిక అన్ని ప్రతి వస్తువు మంచినీళ్ళ బిందెల మీద కూడా వేసుకోవాల్సింది. మనకు ప్యూరిఫై ఉందనుకోండి, ఒకవేళ దాని మీద కూడా ఒక పరక వేయాల్సింది. నిలవ పచ్చళ్ళు ఏమన్నా ఉన్నాయి మనం వాటి మీద వేసుకోవాల్సిందే, పాలు పెరుగు మీద వేసుకోవాల్సిందే, ఉప్పు మిరపకాయ చింతపండు పంచదార ఇవన్నీ ప్రతి వాటి మీద ఒక్కొక్క పరక పరుచుకుంటూ పోవాల్సిందే. గ్రహణం అయిన తర్వాత మళ్ళీ తీసేసి వాటిని చక్కగా ఎక్కడైనా తొక్కని చోట మొక్కల్లో కానీ ఎక్కడన్నా ఆ పరకలు వేసుకోవటం అనేది మంచి పద్ధతి. ఓకే. ఓకే అమ్మ. అలాగే ఏంటంటే మనకి హోలీ గ్రహణం రోజు ఎలా ఉండాలి ఏంటి అనేసి అని చెప్పారు. ఇంకా హోలీకి వెళ్ళే ముందు ఏంటంటే మరి గ్రహణం రోజు ఎలాంటి నియమనిష్టలు పాటించాలి, ముఖ్యంగా మనకి చెప్తూ ఉంటారు గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేసి అని. సో మరి ఏ విధంగా ఉండాలి అంటే? గర్భిణీలు మామూలు వాళ్ళకన్నా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకు కూడా ఆహారం ఇదే జీర్ణం అయిపోయి ఉండాలి. ఎందుకంటే కడుపులో శిశువు కూడా ఉంటుంది కాబట్టి జీర్ణం అయిపోయి ఉండాలి. గ్రహణకాలం పడుతుంది అనగా ఒక 5 నిమిషాలు ముందుగానే చక్కగా పడుకోవాలి. అటు ఇటు కదలకుండా పడుకుని ఏదైనా దుప్పట్లు కొసలు మడతేయటం కానీ దారం పోగులు తుంపటం కానీ ఏదైనా పుల్లలు ఇరవటం కానీ ఏవి పనులు చెయ్యరాదు. అందులో లేతల నెలలు ఉంటాయి కదా, అంటే నెల తప్పిన దగ్గర నుంచి గర్భస్థ శిశువు పూర్తిగా తయారయ్యేదాకా, అంటే 6 నెలలు దాటిన తర్వాత 7వ నెల వచ్చేదాకా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళు పరిపూర్ణమైన జాగ్రత్తలు తీసుకుని తీరవలసిందే. ఎందుకంటే అవయవాలు పూర్తిగా తయారవ్వాలి. తర్వాత శరీరం మీద మనకి చర్మం కూడా తయారై ఉండాలి కదా. కాబట్టి ఈ జాగ్రత్తలు గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తీసుకుని తీరాలమ్మా. పుల్లలు ఇరవటం, బట్టలు మడతేయటం కానీ, ఎక్కడన్నా శరీరం మీద గోక్కోవటం, దురదనిపించిన గోక్కోవటం కానీ ఇట్లాంటివన్నీ ఏమీ చెయ్యరాదు. ఓకే. నాకు ఇప్పుడే డౌట్ వచ్చిందమ్మా. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు చెప్పినట్టుగానే సో పిల్లలు కొంచెం వికలాంగులుగా పుడతారు, గ్రహణం మరి ఇలా అనేసి అని అంటూ ఉంటారు కదా. నిజంగానే మనకి గర్భిణీ స్త్రీలు అనేది అంటే గ్రహణం సమయం అని కాదు, నార్మల్ సమయంలో అయినా కానీ మీరు చెప్పినట్టు బట్టలు మడతేయకపోవడం కానీ, పుల్లలు ఇరవడం కానీ, కూరగాయలు కట్ చేసినా కానీ సో పిల్లలు ఏదో ఒక లోపంతో పుడతారు అనేసి అని అంటారు కదా, అది నిజమే అంటారా అసలు? అది గ్రహణ టైంలోనే, విడి టైంలో కాదు. మనకు ఆ పట్టింపులు లేవు.
విడిగా టైంలో చక్కగా పని చేసుకోవచ్చు, తిరగచ్చు, కొయ్యొచ్చు, వంట వండొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒక గ్రహణ కాల టైంకే మనకి ఈ నియమనిష్టలు చెప్పారు. ఎందుకంటే గ్రహణ ప్రభావం గర్భిణీ స్త్రీల మీద, గర్భస్థ శిశువు మీద ఎక్కువ ఉంటుంది. వాళ్ళ మీద కూడా ఉంటుంది. ఎవరన్నా బుద్ధి మాంద్యంతో ఉన్నవాళ్ళు, ఒకవేళ మెంటల్ కండిషన్ బాగోని వాళ్ళు, పిచ్చి అంటారు కదా, ఆ వాళ్ళకు కానీ ఏదైనా ఇట్లాగే భూత ప్రేత పిశాచాలు వాళ్ళ మీద ఉన్నాయి అని నమ్మే వాళ్ళ గురించి కానీ, ఇట్లాంటి వాళ్ళ మీదగా ఎక్కువగా ఈ గ్రహణ ప్రభావం అనేది చూపిస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ బుద్ధిమాంద్యంతో ఉన్న వాళ్ళని తగు జాగ్రత్తలతో కాపాడుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలని. ఈ మెంటల్ హాస్పిటల్లో వీళ్ళు ఉన్నారు చూడు, డాక్టర్లు కానీ ఎవరైనా, ఆయాలు కానీ నర్సులు కానీ, హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ తగు జాగ్రత్తలతో వాళ్ళు చూసుకోవాలి ఆ టైంలో. ఎందుకంటే ప్రభావం ఎక్కువ ఉంటుంది. అట్లాగే ఏదైనా మంత్రోపాసన చేసేవాళ్ళు, అటు మహామంత్రాలు కానీ అటు కృత్యారూపంగా కానీ చేసేవాళ్ళకు కూడా ఎనలేని పవరు శక్తి ఉంటుందని కూడా అంటారు. గ్రహణాలకు అంత పవర్ ఉంది, అంత శక్తి ఉంది. కాబట్టి అన్ని రకాల అందరి మీద ప్రభావం చూపించేది గ్రహణం. అమ్మ, మనకి చెప్తూ ఉంటారు కదా పెద్దవారు, ఈ రోజున పుడితే మహాలక్ష్మి పుట్టింది అనేసి, ఈ రోజున పుడితే ఇలా అని చెప్పేసి ఒక్కొక్క వారానికి ఒక్కొక్కలా మనకి ఉంటుంది అనేసి అంటారు కదా. మరి గ్రహణం రోజు పుడితే ఎటువంటి వారు అవుతారంటారు? అది దైవ నిర్ణయం కదా నాన్న. అయితే మహర్జాతకులు అవుతారు, గొప్పవాళ్ళు అవుతారు. ఏది వాళ్ళ విధిలిఖితానికి ఏమి రాసిపెట్టిందో మనకు తెలియదు. అది బ్రహ్మలిఖితం, ఒక అదృష్టంగానే భావించవచ్చు. అంటే మనకి చెప్తారు కదా, మహాలక్ష్మి అంటే అమావాస్య రోజు మహాలక్ష్మి అని, పౌర్ణమి రోజు ఇలా అని చెప్పేసి అని, పంచగ్రహ కూటమి రోజు ఇలా అనేసి. సో మరి ఎలా అంటారు ఇవన్నీ? ఇది సిజేరియన్ బేబీలకు వర్తించదని నేనంట. ఎందుకంటే సహసిద్ధంగా వాళ్ళంతరకు వాళ్ళకి ఆ గ్రహణకాల టైంలోనే శిశు జననం కావాలని రాసి పెట్టుంటే అవుతుంది చూడండి, వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రభావం అనేది ఉంటుంది. ఓకే, అప్పటికప్పుడు నొప్పులతో స్టార్ట్ అయిన వాళ్ళకైతే అంతే, వాళ్ళ విధిలిఖితంలో వాళ్ళు ఆ టైంలో పుట్టాల్సి ఉంది. ఏ మహత్తరమైన జాతకంతో వాళ్ళు పుడుతున్నారో మనకు తెలియదు కదా. కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రభావం అనేది ఉంటుంది. ఓకే ఓకే అమ్మ. అలాగే మన నెక్స్ట్ వచ్చేసి మనకి హోలీ పండుగ ఉంది. మరి ఈ హోలీ పండుగ చాలామందికి ఒక సందేహం ఉండిపోయింది. అసలు గ్రహణం రోజు వచ్చింది, మరి ఏం చేయాలి, జరుపుకోవాలా వద్దా అన్న ఒక ఆలోచన అయితే మైండ్లో ఇలా ఉంది. ఎందుకంటే ఆ రంగులు మిస్ అయిపోతామేమో అన్న ఒక థాట్. సో మరి అసలు జరుపుకోవాలంటారా వద్దంటారా, మరి ఏంటి? అయితేనమ్మా ఆహార నియమాలు అయితే మటుకు అవే. హోలీ పండగ కదా, 4 రకాల పిండి వంటలు చేసుకోవటానికి తినటానికి మటుకు అవకాశం ఉండదు. ఏది చేయాలన్నా మీరు 10 లోపు 10:30 లోపే తినేసేసేయాలి. పండగ అంటారా, గ్రహణం పట్టేదాకా మీరు రంగులు జల్లుకోవటం కానీ ఇది కానీ తీసుకోవచ్చు. ఈ స్వీట్ తింటాలు అవన్నీ మటుకు చేయవద్దు. గ్రహణం అయిపోయిన తర్వాత స్నానాలు, విడుపు స్నానాలు ఉంటాయి కదా, అవి చేసిన తర్వాత హోలీ పండుగ మీ ఇష్టంగా చేసుకోవచ్చు, తప్పేమి లేదు. అంతే అంటారా? ఓకే ఓకే అమ్మ. గ్రహణం, హోలీ ఇవి రెండు ఎలా చూడొచ్చు, అలాగే ఈరోజు మనం ఎటువంటి నియమనిష్టలు పాటించాలి, అసలు ముఖ్యంగా ఏంటంటే హోలీ పండుగ అనేది మనం జరుపుకోవాలా వద్దా అనే దాని గురించి అయితే మాకు చాలా చక్కగా వివరించారు. నమస్కారం అమ్మ.